నాకు ఈ రౌండ్లో వచ్చిన సీట్ నచ్చలేదు, నెక్స్ట్ రౌండ్కి వెళ్తాను, మంచి సీట్ వచ్చిద్దాము, అప్పుడు నేను ఆప్షన్స్ ఇచ్చుకుంటానంటే మీరు ఆ రౌండ్తోనే మిమ్మల్ని డిటైన్ చేస్తుంది, మిమ్మల్ని డిలీట్ చేసేస్తుంది అనమాట. మీకు వచ్చిన బ్రాంచ్ కంటే పైన సేమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బ్రాంచ్లు ఉంటేనే యూ హ్యావ్ టు ఆప్ట్ స్లైడ్. నీకు వచ్చిన ఆప్షన్స్ కంటే నీ సీట్ వచ్చినటువంటి పొజిషన్ కంటే పై పొజిషన్లో మంచి బ్రాంచ్లు ఉంటేనే ఫ్లోట్. ఫ్రీజ్ అంటే నీకు వచ్చిన ఆప్షన్ సరైనదే, నాకు ఇది చాలు అనుకుంటే ఫ్రీజ్. ఈ చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడే అందరికీ చాలా చాలా డౌట్స్ వస్తాయి, ఏది పెట్టాలి ఏంటనేది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ నేను పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం మార్క్ సీట్ 1లో సీట్ రాలేదు, మార్క్ సీట్ 2లో కూడా సీట్ రాలేదు సార్, మన పరిస్థితి ఏంటి అంటే ఈ ప్యాటర్న్ లో చాలా మందికి రౌండ్ బై రౌండ్ చాలా డౌట్స్ వస్తాయి. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు, ఎవరిని అడిగినా కానీ వాళ్ళకు కూడా తెలియదు. ఎవరో ఒకళ్ళు మెంటర్ అయితే కావాల్సిందే. డెఫినెట్గా మెంటర్షిప్ అనేది నీడ్. ఇది నా మొబైల్ నెంబరు, ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. చేసి వాట్సాప్ దీని స్క్రీన్ షాట్ తీసి, మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్కి పెట్టండి. ర్యాంక్ అలాట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా జోసాలో పార్టిసిపేట్ చేయొచ్చు. హాయ్ హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన వీడియోలో జోసా అంటే ఏంటి, అసలు జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియో ఒక్కటే చూడండి, మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అండ్ జోసాకి సంబంధించి మెంటర్షిప్ అయితే మనం స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. 2024కి సంబంధించినటువంటి మెంటర్షిప్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత జాయిన్ అవ్వండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లాస్ట్లో ఇస్తాను. ఖచ్చితంగా మెంటర్షిప్ అయితే మీకు అవసరం అవుతుంది. ఎందుకు అవసరం అవుతుంది అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ అసలు జోసా ప్రాసెస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అందరూ జోసా 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 అంటుంటారు. అసలు జోసా అంటే ఏంటని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. అసలు ఏంటి జోసా అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. 2024 సో ఇక్కడ ఏంటంటే జోసా 2024 అంటే జాయింట్ సీట్ ఎలోకేషన్ అథారిటీ. జాయింట్ సీట్ ఎలోకేషన్ అథారిటీ. సో దీన్ని జోసా అని పిలుస్తాం షార్ట్కట్ లో. మరి జోసా అంటే అసలు ఏం జరుగుతుంది, జాయింట్ సీట్ ఎలోకేషన్ ఏం చేస్తుంది, ఈ జోసా ఏం చేస్తుందంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ కు సంబంధించి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అలాగే అండ్ ఐఐటికి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్ ని చేస్తుంది అనమాట. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు, జోసా అనేది ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుందంటే ఎన్టీఏ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో కౌన్సిలింగ్ ప్రాసెస్, ఎన్టీఏ ఏం చేస్తుందంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ ని రిలీజ్ చేస్తుంది. ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ని ఈ జోసా అనేది కండక్ట్ చేస్తుంది అనమాట. ఈ జోసా అంటే ఏంటి, జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ. ఏమేమి జాయింట్, ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అండ్ ప్లస్ ఐఐటి రెండు జాయింట్ గా అడ్మిషన్ ప్రాసెస్ ని మనకి కండక్ట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయంటే ఎన్ఐటి ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది అండ్ జిఎఫ్టిఐ ఉంటుంది. జిఎఫ్టిఐ ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ ని కలిపి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటారు. ఐఐటి అనేది కూడా సపరేట్ అనమాట, ఇది ఐఐటి. సో ఈ ఐఐటికి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ కి మొత్తానికి కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది ఎవరు అంటే జోసా ద్వారా సీట్ల అడ్మిషన్స్ అయితే ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు ఇందులో, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఎవరైతే జేఈ మెయిన్ రాస్తున్నారో, జేఈ మెయిన్ రాసిన తర్వాత ర్యాంక్ వస్తుందో, జేఈ మెయిన్ కంపల్సరీగా ఇక్కడ ఉండాలన్నమాట. జేఈ మెయిన్ 2024 రాసి ఉండాలి. ఓకేనా, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీకు తెలుసు. ఓసీ అనుకోండి, ఓపెన్ కేటగిరీ అనుకోండి, 75% ఇంటర్మీడియట్ మార్క్స్ ఉండాలి ఓన్లీ సెకండ్ ఇయర్ కి సంబంధించి, సెకండ్ ఇయర్ లో. అలాగే ఎస్సీ ఎస్టీ ఎనీ పీడబ్ల్యూడి వీళ్ళకి సంబంధించి ఇక్కడ 65% ఆఫ్ ది అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి ఓన్లీ ఇన్ సెకండ్ ఇయర్. గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఇయర్ లో మాత్రమే, ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కూడా. ఇది ఈ ఎలిజిబిలిటీ ఉండాలి. కట్ ఆఫ్ పర్సెంటైల్. ఇక్కడ కట్ ఆఫ్ పర్సెంటేజ్ దేనికోసం ఇస్తారు, ఇక్కడ నేను ఫస్ట్ రాస్తున్నాను ఓపెన్ కేటగిరీ రాస్తున్నాను అండ్ ఈడబ్ల్యూఎస్ రాస్తున్నాను అండ్ ఓబీసీ రాస్తున్నాను, ఓబీసీ ఎన్సిఎల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ. ఇవి కట్ ఆఫ్, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే, మీకు ఏ ఎగ్జాక్ట్గా కాకపోవచ్చు అండ్ ఇవే రాకపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని ఇక్కడ వేస్తాను, నాకు గుర్తున్నంత వరకు వేస్తాను, 90.7 అనుకుంటాను. అండ్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 77% అనుకుంటాను. అండ్ ఓబీసీ ఎన్సిఎల్ 75% అంటాను. ఎస్సీకి వచ్చేసి 53% అంటాను. ఎస్టీకి వచ్చేసి 29% అంటాను. అండ్ పీడబ్ల్యూకి వచ్చేసి 0.0003 సంథింగ్ అంటాను. ఇలా అనుకుందాం, ఇవి లాస్ట్ ఇయర్ వచ్చినాయి అనుకుందాం. ఇక 39
ఈ పర్సెంటేజ్ కంటే అబోవ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే ఈ పర్సెంటేజ్ కంటే అబోవ్ స్టూడెంట్స్ అందరూ కూడా దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఐఐటిలో అడ్మిషన్ చేయాలి అంటే అడ్వాన్స్డ్ క్రాక్ చేస్తేనే అంటే ర్యాంక్ వస్తేనే దెన్ అడ్మిషన్ ఇంటూ ఐఐటి. వీళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ రాసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఈ పర్సెంటేజ్ దేనికోసం? అడ్వాన్స్డ్ రాసుకోవడానికి మాత్రమే ఎలిజిబిలిటీ, రైట్? సో ఈ పర్సెంటేజ్ కంటే తక్కువ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. 90.7% ఓపెన్ కేటగిరీకి కట్ ఆఫ్ పర్సెంటేజ్ అయితే అడ్వాన్స్ రాసుకోవడానికి, ఇంతకంటే తక్కువ 90 వచ్చిన వాళ్ళు, 85 వచ్చిన వాళ్ళు, 87 వచ్చిన వాళ్ళు, 89 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకి ఒకవేళ సెషన్ 2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ సెషన్ 2 రిజల్ట్స్ ర్యాంక్ కార్డ్ వస్తే, అంటే ర్యాంక్ వస్తే వాళ్ళకి ఏ ర్యాంక్ వస్తుంది? సిఆర్ఎల్ ర్యాంక్ వస్తుంది. సిఆర్ఎల్ ఓపెన్ కేటగిరీకి ఓన్లీ సిఆర్ఎల్ వస్తుంది. మిగతా కేటగిరీ స్టూడెంట్స్ కి సిఆర్ఎల్ ర్యాంక్ తో పాటుగా ప్లస్ ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ కూడా వస్తుంది. 2 ర్యాంకులు వస్తాయి ఇక్కడ. ఓబీసీ వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్ తో పాటుగా ఓబీసీ ర్యాంక్ కూడా వస్తుంది. ఎస్సీ వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్ తో పాటుగా ఎస్సీ ర్యాంక్ కూడా వస్తుంది. ఎస్టీ వాళ్ళకి సిఆర్ఎల్ తో పాటుగా ఎస్టీ వస్తుంది. పీడబ్ల్యూడి వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్ తో సిఆర్ఎల్ పీడబ్ల్యూడి వస్తుంది. వాళ్ళ కేటగిరీ ర్యాంక్ వస్తుంది. వాళ్ళ కేటగిరీలో పీడబ్ల్యూడి ర్యాంక్స్ వస్తాయి. అర్థమైందా? ఇలా ర్యాంకులు అలాట్ అవుతాయి. ర్యాంక్ అలాట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా జోసాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ర్యాంక్ అలాట్ అయిన ప్రతి స్టూడెంట్ జోసాలో పార్టిసిపేట్ చేయొచ్చు. ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ర్యాంక్ రాకపోతే పార్టిసిపేట్ చేయాల్సిన పని లేదు, పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ లేదు. మరి ర్యాంక్ ఎవరికి ఇస్తున్నారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. పర్సంటేజ్ కంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఇస్తున్నారా? నో. కట్ ఆఫ్ పర్సంటేజ్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఇవ్వరు. చాలా మందికి ర్యాంక్స్ ఇస్తారు. ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా జోసాలో పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం. జోసాలో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? ఎలిజిబిలిటీ టు పార్టిసిపేట్ ఇన్ జోసా. జోసాలో పార్టిసిపేట్ ఎలిజిబిలిటీ. సో జోసా ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ ఇంటర్ మార్క్స్ చూద్దాం. సో యాక్చువల్గా జేఈ మెయిన్ కదా, ఫస్ట్ మనం జేఈ మెయిన్ గురించి మాట్లాడదాం. జేఈఈ క్వాలిఫై ఉండాలి. క్వాలిఫై ఆర్ ఎనీ rank you get, any rank you got, వీళ్ళందరూ కూడా జోసాలో పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్ది 10+2 లో ఆర్ క్లాస్ 12th లో మీరు మీ కేటగిరీకి సంబంధించి ఓపెన్ కేటగిరీ అయితే 75% మార్క్స్ ఉండాలి. అండ్ రిమైనింగ్ కేటగిరీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓసీ కానీ ఓబీసీ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ కానీ వీళ్ళందరికీ కూడా ఎంత? 70%. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎంత? 65% ఇన్ సెకండ్ ఇయర్ మార్క్స్. ఓన్లీ సెకండ్ ఇయర్. ఈ ఎలిజిబిలిటీస్ ఉండాల్సిందే. ఒకటి జేఈ మెయిన్ క్వాలిఫై అవ్వచ్చు, లేదా ఎనీ ర్యాంక్ మీరు జేఈ మెయిన్ లో తెచ్చుకుని ఉండొచ్చు. అండ్ 10+2 కావచ్చు. అంటే మనకి 10+2 అంటే వీళ్ళు ఎవరు? సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు వస్తారు, సిబిఎస్ఈ స్టూడెంట్స్ వస్తారు. ఇది స్టేట్ సిలబస్ వాళ్ళు వస్తారు అనమాట. రైట్. 12th స్టాండర్డ్ లో ఎంత రావాలి? ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ 70% వచ్చి ఉండాలి. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అంటే 65% వచ్చి ఉండాలి. ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఏం చేయొచ్చు? జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. జోసాలో పార్టిసిపేట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎవరు ఎన్ఐటీలకు అర్హులు, ఎవరు ఐఐటీలకు అర్హులు? సో ఫర్ ఎన్ఐటీ అది కూడా చూద్దాం. ఫర్ ఎన్ఐటీ, ఎస్ ఫర్ ఎన్ఐటీ. ఎన్ఐటీకి చూసినట్లయితే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ అండ్ జిఎఫ్టిఐ ఈ మూడింటికి ఎవరు ఎలిజిబిలిటీ అవుతారు? ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే చూద్దాం. సేమ్ అడ్వాన్స్ క్వాలిఫై కాని వాళ్ళు, అడ్వాన్స్ క్వాలిఫై కాకపోతే ఇందాక చెప్పిన కండిషన్స్ అన్ని ఎలిజిబుల్ అయితే, ఇందాక చెప్పిన కండిషన్స్ ఏంటి? జేఈ మెయిన్ ర్యాంక్ వచ్చి ఉండాలి, జేఈ ర్యాంక్ అలాట్ అయి ఉండాలి, ఆర్ క్వాలిఫై ఉండాలి. నెక్స్ట్ 10+2 లో ఆర్ 12th లో మీకు 75 ఆర్ 65 రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కేటగిరీ. ఈ రెండు సాటిస్ఫై చేస్తూ ఈ అడ్వాన్స్ క్వాలిఫై కాలేదనుకోండి, ఓకే, వీటికి ఎలిజిబిలిటీ మీరు. ఒకవేళ మీరు అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయితే, ఇన్ కేస్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే, క్వాలిఫైడ్ అంటే క్వాలిఫైడ్ ఏంటంటే అక్కడ మీకు ర్యాంక్ వస్తే కట్ ఆఫ్ ఉంటుంది, అక్కడ కూడా అవి మీరు రీచ్ అయితే మీరు ఈ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎఫ్తో పాటుగా
ఇక్కడ మీరు ఐఐటీస్ కూడా పెట్టుకోవచ్చు, ఐఐటీస్ కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇదనమాట ఇక్కడ జరిగేది. మీరు ఓన్లీ ఇప్పుడు జేఈఈ మెయిన్స్ సెషన్ 1 రాశారు, సెషన్ 2 రాశారు, కట్ ఆఫ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువే ఉంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ ఉన్నాడు, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్కి 60% వచ్చింది, బట్ వాళ్ళ కట్ ఆఫ్ పర్సెంటేజ్ 40నే. వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ రాశారు, బట్ అడ్వాన్స్ క్వాలిఫై కాలేదు. మరి ఇప్పుడు అతను ఎందులో పార్టిసిపేట్ చేయాలి? అందరికీ ఛానల్ జోసానే. జోసాలోకి ఎంటర్ అయిన తర్వాత వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు అక్కడ ఏ ఆప్షన్స్ చూపిస్తాయి? నువ్వు అడ్వాన్స్ క్వాలిఫై కాలేదని అతను తెలుసు. ఎందుకంటే ఎలా తెలుస్తుంది? నీ అప్లికేషన్ నెంబర్ అతని దగ్గర ఉంటుంది కదా, మనం ఎంటర్ చేస్తాం కదా అప్లికేషన్ క్రెడెన్షియల్స్ అన్ని. సో నీకు ఐఐటీకి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూపించకుండా ఓన్లీ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. వాటిలో నీకు కావాల్సిన ఆర్డర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోవడమే, సిస్టంలో చూపిస్తూ ఉంటుంది. నీకు కావాల్సిందండి ఫస్ట్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ఆప్షన్స్ ఉంటాయి అందులో. 500 ఆప్షన్లో 500లో ఫస్ట్ ఏది పెట్టుకోవాలో ఫస్ట్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. నువ్వు ఫస్ట్ క్లిక్ చేసింది ఫస్ట్కి వెళ్ళిపోతుంది, సెకండ్ క్లిక్ చేసి సెకండ్కి వెళ్తుంది, థర్డ్ క్లిక్ చేసి థర్డ్ వెళ్తుంది. అలా ఫస్ట్ రఫ్ లిస్ట్ ఒకటి తయారు చేసుకుని దాని ప్రకారం మనం చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలి. ఈ చాయిస్ ఫిల్లింగ్ పెట్టేటప్పుడే అందరికీ చాలా డౌట్స్ వస్తాయి, ఏది పెట్టాలి ఏంటనేది. టాప్ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్ 99.9, 99.5, 6, 7 అలా వచ్చిన స్టూడెంట్స్కి పెద్ద బాధ అవసరం లేదు. ఎందుకంటే ఒక 10-15 కాలేజెస్ పెట్టుకున్న సీట్లు అలాట్ అవుతాయి. అలా అని ఎవరికైతే లోవెస్ట్ పర్సెంటేజ్ వచ్చిందో, కట్ ఆఫ్ పర్సెంటేజ్ కంటే తక్కువ పర్సెంటేజ్ ఉండి ర్యాంక్ అలాట్ అయిందో వాళ్ళకేంటి ఎన్ని బ్రాంచ్లను పెట్టుకోవచ్చు. ఆర్డర్తో పెద్ద పని లేదు. అంటే సీట్ వస్తే వస్తుంది, లేకుంటే పెద్ద యూజ్ లేదు. మిడ్ రేంజ్ ర్యాంకర్స్ ఉంటారు, 50,000, 60,000, 70,000, 1 lakh, 1.5 lakh ఇలాంటి ర్యాంక్స్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ కట్ ఆఫ్ అయింది లాస్ట్ ఇయర్, ఎక్కడెక్కడ మనకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఆ లిస్ట్ ప్రకారం ఫస్ట్ ఏది ఉంది, సెకండ్ ఏది ఉంది అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు చాయిస్ ఫిల్లింగ్ అయిపోతుంది అనమాట. సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సో ఇప్పుడు ఇది ఐఐటీకి ఎవరు ఎలిజిబిలిటీ, ఐఐటీ అండ్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్కి ఎవరు ఎలిజిబిలిటీ. మీకు ఐఐటీలు ఇష్టం లేదు, ఐఐటీల ఆప్షన్ చూపించినా కానీ ఐఐటీల ఆప్షన్స్ పెట్టుకోకండి. మీరు ఎన్ఐటీ సిస్టమ్ లేదు, నాకు ఐఐటీ కావాలి, ఐఐటీ క్వాలిఫై ఉన్నాను, నీకు ఐఐటీలో డెఫినెట్గా వస్తుంది అని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం అనిపిస్తే ఓన్లీ ఐఐటీలో చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవచ్చు. అది డిపెండ్స్ అనమాట. అది ర్యాంక్స్ వచ్చిన తర్వాత మనం నిర్ణయం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం బ్లైండ్గా నాకు పెట్టేసుకుంటే ఎన్ఐటీలు వస్తాయి, ఐఐటీలు పోతాయి అనేటువంటి భయం వద్దు. ముందు ఏది పెడతావో దాన్ని చెక్ చేసిన తర్వాత అది రాకపోతే నెక్స్ట్ దానికి వెళ్తుంది. అదేనా? సో ముందు మనకి కావాల్సిన వాటిని ముందు పెట్టుకోవాలి, వద్దనుకున్న వాటిని వెనక్కి తీసుకొచ్చుకోవాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అవన్నీ కూడా నేను మీకు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీకు 1-to-1 కాల్ చేస్తాను, మీతో చాలాసేపు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. రైట్. సో ఇది మీకు క్వాలిఫై, ఐఐటీలకు ఎవరు, ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్కి ఎవరు. ఓకే, రెండు క్వాలిఫై అయితే, అడ్వాన్స్ క్వాలిఫై అయ్యి జేఈఈ కూడా క్వాలిఫై అయితే, అఫ్ కోర్స్ జేఈఈ క్వాలిఫై వాళ్ళు అడ్వాన్స్ క్వాలిఫై రాస్తారు. అడ్వాన్స్ కూడా క్వాలిఫై అనుకోండి, బోత్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ అండ్ ఐఐటీస్ పెట్టుకోవచ్చు. ఓన్లీ మెయిన్స్ వరకే క్వాలిఫై అయ్యారు, అడ్వాన్స్ క్వాలిఫై కాలేదంటే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టిఐ అడ్మిషన్ ప్రాసెస్లో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి వాటి వరకే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్. సో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ ప్యాటర్న్కి వచ్చాం. కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అంటే జేఈఈ మెయిన్ కౌన్సిలింగ్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్ అడగవచ్చు, నేనైతే మీకు క్లియర్ చేస్తాను. ఫస్ట్ జోసా ఏమంటే జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏం చేయాలి సార్ అంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మీరు ఎంటర్ అయ్యేటప్పుడు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, హోమ్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మీరు తెలంగాణ, ఆంధ్రాన అండ్ కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అడుగుతుంది. డిపెండ్స్, మీరు 12th స్టాండర్డ్ ఏ స్టేట్లో చదివితే దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. 12th స్టాండర్డ్ ఏ స్టేట్లో చదివారో ఆ స్టేటే మీకు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అవుతుంది. కొంతమంది తెలంగాణ స్టేట్లో చదువుతారు, వాళ్ళు ప్రాపర్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ డాక్యుమెంట్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ పాస్బుక్ కానీ, ఓకే, వాళ్ళకి సంబంధించినటువంటి 10th క్లాస్ మెమో కానీ ఇవన్నీ కూడా ఆంధ్ర ఉంటాయి. అండ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా. బట్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలంగాణ అవుతుంది. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుందా? ఎస్, నో ప్రాబ్లం, ప్రాబ్లమే కాదు. ఇలానే తెలంగాణ స్టూడెంట్స్ ఆంధ్రలో చదువుతుంటారు, విజయవాడ, శ్రీ చైతన్య నారాయణలో చదువుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళకేమో ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం కాదు. మీరు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీలో మీకు హోమ్ స్టేట్ అనేది ఏపీలో ఇంటర్మీడియట్ చదివితే ఏపీ అవుతుంది, తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివితే తెలంగాణ అవుతుంది. ఒక సంవత్సరం ఏపీలో చదివి ఒక సంవత్సరం తెలంగాణలో చదివితే ఎక్కడైతే సెకండ్ ఇయర్ చదివారో ఆ స్టేట్ హోమ్ స్టేట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఈ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీని ఒకసారి చెక్ చేసుకోమంటుంది. ఒకవేళ మీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తప్పు పెట్టుకుంటే అక్కడ రైట్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమైనా కట్టాలా? నో అమౌంట్, నో ఫీ, ఫీజు ఏమి కట్టక్కర్లేదు. వితౌట్ ఫీజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయాలంటే మరి ఏం కావాలి? రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏం కావాలి అంటే మీ యొక్క
ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉందో, డేట్ ఆఫ్ బర్త్ ఉందో, ఆ 2 క్రెడెన్షియల్స్ ఉంటే సరిపోతుంది. బట్ పాస్వర్డ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలి. అండ్ మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రిక్వైర్డ్ మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీకు పర్టికులర్ మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఆ మొబైల్ నెంబర్. ఇవన్నీ కూడా ఎప్పటి వరకు ఉండాలంటే అంటిల్ జాయిన్ ద కాలేజ్. సో జాయిన్ అయ్యేంత వరకు, జాయిన్ ఇన్ టు ది కాలేజ్కి వెళ్ళేంత వరకు వీటికి అప్డేట్స్ వస్తుంటాయి. దీన్ని బేస్ చేసుకొని మీరు చూడాలి. మీ పాస్వర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ రైట్ చేసుకోవాలి. దీన్ని మార్చుకోవద్దు మాటిమాటికి. మెయిల్ ఐడి కూడా మార్చొద్దు, అదే మెయిల్ ఐడి పెట్టుకోండి. మొబైల్ నెంబర్ కూడా వర్కింగ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఉంచండి. అండ్ మీ అప్ టు మీరు జాయిన్ అయ్యేంత వరకు అవి ఫాలో చేస్తూనే ఉండాలి. ఇది రిజిస్ట్రేషన్ కోసం మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. మీ మెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది, ఓకే, మొబైల్ నెంబర్కి మెయిల్ వస్తుంది, అదే అలర్ట్ కూడా వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతారు. రిజిస్టర్ అయ్యేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలా, ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టే పని లేదు, ఎలాంటి ఫీజు కూడా కట్టే పని లేదు. ఓకే, ఆన్లైన్ ఫిల్లింగ్ ది లాగిన్. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అంటుంది. ఒక రోజు ఇస్తాడు, టైం ఇస్తాడు అనమాట. చాయిస్ ఫిల్లింగ్ చేసుకోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్కి 3 days టైం ఉంది. 3 days రిజిస్ట్రేషన్ టైం ఇస్తాడు అందరికీ. దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, జోసోలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ 3 daysలోనే రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ 3 days టైం ఇచ్చిన తర్వాత 4th day నుంచి ఒక 10 days వరకు లేదా 1 week వరకు టైం ఇస్తారు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడం కోసం. ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. చాయిస్ ఫిల్లింగ్ చేస్తాను. ఎలా చేస్తాను చెప్పాను. చాయిస్ ఫిల్లింగ్ నీకు వచ్చిన ర్యాంక్ని బట్టి గత సంవత్సరం 2023లో ఎంతవరకు కట్ ఆఫ్ అయిందో, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చిందో చూసుకుంటాం. చూసుకొని దాన్ని బేస్ చేసుకొని నువ్వు చాయిస్ ఫిల్లింగ్ పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక చిన్న ఐడియా ఇస్తాను. ఏంటంటే నువ్వు ఓబీసీ ఎన్సీఎల్ అయ్యావు, నీకు 60,000 ర్యాంక్ వచ్చింది. నీ 60,000 ర్యాంక్కి నీకు ఎన్ఐటి వరంగల్లో ఏదో బయోటెక్నాలజీ వచ్చింది అనుకున్నాం. ఎన్ఐటి వరంగల్ తెలంగాణ స్టూడెంట్ అయితే ఎన్ఐటి వరంగల్లో బయోటెక్నాలజీ వచ్చింది, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 5 years కోర్స్ వచ్చింది. మరి వాటి వరకే మనం పెట్టుకోవాలా చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు? లేదా ఇంకొక వేరే కాలేజ్ చూసాం, ఏదో దుర్గాపూర్ కానీ లేదా రూర్కెలా కానీ. సో వీటిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో పర్టికులర్ బ్రాంచ్ వస్తే వచ్చిన వాటి వరకే మనం కౌన్సిలింగ్ పెట్టుకోవాలా, అంటే చాయిస్ ఫిల్లింగ్లో పెట్టుకోవాలా అనేటువంటి చాలా డౌట్ మందికి ఉంటుంది. అలాంటిది ఏమి కాదు. మీకు ఏది కావాలనుకుంటున్నారో అది పెట్టుకోండి చాలు. నీకు కంప్యూటర్ సైన్స్ రాలేదు, నీ ర్యాంక్ లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ రాలేదు, అలానే ఇప్పుడు పెట్టుకోకుండా వదిలేస్తామా? ఈసీ రాలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాలేదు, డేటా సైన్స్ రాలేదు, సైబర్ రాలేదు, కంప్యూటింగ్ రాలేదు, మెషిన్ లెర్నింగ్ రాలేదు, ఓకేనా? ఇలాంటివి ఏమీ లేవు. రాలేదు కాబట్టి ఇప్పుడు పెట్టుకోకుండా ఉంటామా అంటే నో వే. మనం ఏది కావాలో అది స్టార్టింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ పెట్టుకుంటూ వెళ్తాం. అలా మనం ర్యాంక్ని బేస్ చేసుకొని పెడతాం అనమాట. పెట్టుకున్న తర్వాత మనకి మరి కొంత టైం ఇస్తారు. మళ్ళీ ఇవి చెప్పాక 10 days వరకు మనం పెట్టుకోవచ్చు అనేది ఒకే రోజు పెట్టాల్సిన పని లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ నేను ఈరోజు 4వ తారీఖు కదా, 4th April నుంచి నేను ఎగ్జాంపుల్ డేట్స్ చెప్తున్నా. 4th April నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలంటున్నాడు? 12th April వరకు పెట్టుకోవచ్చు అంటున్నాడు. 12th April ఈ డేట్స్ ఇచ్చాడు. ఎన్ని డేట్స్? 4th April నుంచి 12th April. సో ఇంతవరకు నేను చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకుంటే 4th April నుంచి 12th Aprilలో 4th నాడు నేను ఏం చేశాను అంటే ఈ 4th నాడు ఓన్లీ ఎన్ఐటీస్ వరకు పెట్టుకున్నాను. ఎన్ఐటీస్లో ఉన్న ఆప్షన్స్ వరకు మాత్రం ఏమేమి ఎన్ఐటీస్ నాకు కావాలి, ఏవే బ్రాంచ్లు కావాలో ఒక ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ 5th నాడు ఏం చేస్తానంటే మళ్ళీ 5th నాడు 4th నాడు పెట్టిన దాంతో కంటిన్యూషన్లో ట్రిపుల్ కొన్ని కావాల్సినటువంటి ట్రిపుల్ పెట్టుకున్నాను. నెక్స్ట్ 6th నాడు నేను ఏదో పనిలో ఉన్నా వదిలేశాను. 7th నాడు వదిలేస్తాను. 8th నాడు వచ్చి మళ్ళీ నేను ఏం చేశా, జిఎఫ్టిఆర్ కూడా కొన్ని పెట్టుకోమన్నారు సారు. ఏమో బై ఛాన్స్ ఇవన్నీ రాకపోతే అవి వస్తాయి కదా, వచ్చినప్పుడు చూద్దాంలే, ఒకవేళ ఇష్టం లేకపోతే మనం క్యాన్సిల్ చేసుకుందాం లాస్ట్ రౌండ్ వరకు చూసి అని చెప్పి సార్ సలహా ఇచ్చారు. సో జిఎఫ్టిఎస్ కూడా పెట్టుకుందాం అనుకున్నా. అప్పుడు కొన్ని జిఎఫ్టిఎస్ పెట్టుకోవచ్చు. అలా నువ్వు రోజు కొన్ని ఎప్పటి వరకు పెట్టుకోవచ్చు? అప్ టు 12th వరకు పెట్టుకోవచ్చు. బట్ ఎలా పెట్టాలి? బ్లైండ్గా పెట్టద్దు. ఖచ్చితంగా మీ దగ్గర ఒక రఫ్ షీట్ అయితే ఉండాలి, దాని మీద వర్కౌట్ అయితే చేయాలి. చేసేది అయితే ఆప్షన్ పెట్టుకోవాలి. మరి ఏ టైంలో పెట్టుకోవాలి? ఏ టైంలో పెట్టాలి అంటే మీ ఇష్టం. అది 24 hours వెబ్సైట్ ఓపెన్ చేసే ఉంటుంది, ఓపెన్ అయ్యి ఉంటుంది. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఓకేనా? సో ఇట్ ఈస్ బెటర్ టు ఫిల్ ద చాయిసెస్ ఎట్ నైట్ టైం అయితే బెటర్గా ఉంటుంది. కొద్దిగా ఎంగేజింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి ల్యాప్టాప్ లేదా ట్యాబ్, మొబైల్ అయితే అసలు చేయొద్దు. సిస్టమ్ ఈ మూడింటిలో అయితే చేసుకోవడం ట్రై చేయండి. ఇంట్లో ఉంటారు కాబట్టి కొద్దిగా వర్కౌట్ చేసి ఏ టైంలో అయితే పెట్టవచ్చు, ఓకేనా? ఏ టైంలో అయితే చాయిస్ ఫిల్లింగ్ అయినా పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్, ఎర్లీ అవర్స్ అండ్ నైట్ టైం చూసుకోండి. లేదు మీ డే టైం కాబట్టి డే టైం కూడా పెట్టండి.
బట్ సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి చాయిస్ ఫిల్లింగ్ చేస్తాం. చాయిస్ ఫిల్లింగ్ చేస్తే ఎక్కడ వరకు చేయాలి? చాయిస్ ఫిల్లింగ్ 12 తారీఖు వరకు చేసాం కదా. ఈ చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత ఏమంటాడంటే ఇక్కడ మార్క్ సీట్ అలాట్మెంట్ 1 జరుగుతుంది. మార్క్ అలాట్మెంట్ 1, మార్క్ MOCK, మార్క్ 1. మార్క్ 1 అంటే ఏంటి? మీకు అసలు మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ప్రకారం ఎక్కడ సీట్ వచ్చిందో చూపిస్తుంది. మీరు పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం నేను 100 ఆప్షన్లు పెట్టాను నా ర్యాంక్కి. 100 ఆప్షన్లో నాకు 70 ఆప్షన్ సీట్ వస్తుంది అనుకోండి. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ 78th ఆప్షన్ NIT వరంగల్ బయోటెక్నాలజీ అని చూపిస్తుంది. ఒకవేళ నేను పెట్టుకున్న ఆప్షన్ 70 అయితే ఒక సీట్ అలాట్మెంట్ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మార్క్ సీట్ అలాట్మెంట్ 1 అయిన తర్వాత 12 తారీఖు నువ్వు 12 వరకు నువ్వు అక్కడ చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే 14వ తారీఖు ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత 12కి 13వ తారీఖు ఉంది కదా. 14వ తారీఖు ఏం చేస్తుంది? మార్క్ 1 రిలీజ్ చేస్తారు. మార్క్ 1 ఈ మార్క్ 1లో చెక్ చేసుకున్నావు. నువ్వు మార్క్ 1 చెక్ చేసుకొని ఏం చేసావంటే నీకు సీట్ అలాట్ అయిందో లేదు చూసావు. సీట్ అలాట్ అయింది. NIT వరంగల్ బయోటెక్నాలజీ ఉంది. సీట్ అలాట్ అయింది కదా. సో ఇప్పుడు నువ్వు ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా? ఎస్, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఆప్షన్స్. 70 ఆప్షన్ కింద ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏమైనా మంచి కాలేజీలోనే చూస్తావు, మంచి బ్రాంచ్లోనే చూస్తావు. NIT ఏపీలో నీకు EEE ఉంది కింద. ఏది? బయోటెక్నాలజీ కంటే 70 ఆప్షన్ తర్వాత 75లోనో 80లోనో NIT ఏపీ EEEనో మెకానికల్లో సివిలో ఉంది అనుకున్నాం. మరి బయోటెక్నాలజీతో కంపేర్ చేస్తే ఆ బ్రాంచ్లు బాగానే ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తావు? ఈ కింద వాటిని పైకి జరుపుకుంటావు, మూవ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు 75 కిందకి వచ్చేస్తుంది, కింద ఉన్న 75 కాస్త పైకి వెళ్తుంది. అంటే ఈసారి సిస్టమ్ ఏం చేస్తుంది? మళ్ళీ పైన చూసుకుంటూ వస్తుంది కదా. ఈసారి NIT ఏపీ చూసిన తర్వాతనే NIT వరంగల్ బయోటెక్నాలజీ చెక్ చేస్తుంది. సీట్ వస్తే అక్కడ ఆగిపోతుంది. కాబట్టి ఇలా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఏది? మార్క్ 1లో. మళ్ళీ మార్క్ 1 చేంజెస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 డేస్కి ఇక్కడ 14వ తారీఖు రిలీజ్ అయింది కదా. ఈసారి 16వ తారీఖు నాడు నేను ఓన్లీ ఎగ్జాంపుల్ డేట్స్ చెప్తాను. 16వ తారీఖు మార్క్ 2 పెడతారు. మార్క్ 2 కూడా రిలీజ్ అవుతుంది. మార్క్ 2లో కూడా నువ్వు చేంజ్ చేసుకున్నటువంటి ఆప్షన్ ప్రకారం సీట్ అలాట్ అయింది రోజు పెడతాడు. సీట్ అలాట్ అయింది అనుకుందాం. ఈసారి నీకు 12 ఆప్షన్లో సీట్ అలాట్ అయింది, లేదా 22 ఆప్షన్లో సీట్ అలాట్ అయింది. అంటే 22 కంటే పైన కింద ఉన్నాయి మంచిగా ఉంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పైకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2వ రౌండ్ అలాట్ అయిన తర్వాత చాయిస్ లాకింగ్ అయిపోతాయి. ఆటోమేటిక్గా చాయిస్ లాక్ అవుతాయి. మనకు ఒక డే గ్యాప్ ఇస్తాడు. 1 డే గ్యాప్ ఇచ్చి ఏమైనా ఎక్స్చేంజెస్ ఉంటే చేసుకోండి, ఆటోమేటిక్గా చాయిస్ లాకింగ్ అవుతాయి అంటాడు. చాయిస్ లాక్ అయిన తర్వాత ఏదైతే ఉందో జోసా కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం దాన్ని యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ అవ్వదు. మనం పెట్టుకున్న ఆప్షన్స్ 100 ఉంటే 100 ఉంటాయి, 200 ఉంటే 200 ఉంటాయి, 500 ఉంటే 500 ఆప్షన్స్ ఉంటాయి. వీ కెనాట్ యాడ్ ఆర్ రిమూవ్ ఆఫ్టర్ లాకింగ్ ద చాయిస్. మాన్యువల్గా అసలు లాక్ చేయొద్దు. బట్ అది సిస్టమ్ లాక్ చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే లోపు చేంజెస్ ఉంటే మనం చేసుకోవచ్చు. మార్క్ సీట్ అలొకేషన్ 2 తర్వాత ఆటోమేటిక్గా చాయిస్ లాక్ అయిపోతే 1 డే గ్యాప్లో. లాక్ అవ్వలేదు సార్ నాది, నేను ఇంకా మరి లాక్ పెట్టుకోవచ్చు అంటే నువ్వు అసలు వరీ అవ్వాల్సిన పని. సిస్టమ్ ఆటోమేటిక్ జనరేట్ అయి ఉంటుంది అక్కడ. ఆ టైంకి లాక్ చేయాలని చెప్పేసి అది ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. మరి ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ నేను పెట్టుకున్న ఆప్షన్స్ ప్రకారం మార్క్ సీట్ 1లో సీట్ రాలేదు, మార్క్ సీట్ 2లో కూడా సీట్ రాలేదు సార్, మరి నా పరిస్థితి ఏంటి అంటే మార్క్ సీట్ 1 మార్క్ సీట్ 2 అనేది అది కన్ఫర్మేషన్ కాదు. జస్ట్ మీరు చాయిస్ ఫిల్లింగ్ కరెక్ట్గా చేసుకున్నారా లేదా ఒకసారి ఒక ట్రయల్ రన్ అనమాట. అది యాజ్ పర్ రౌండ్స్లో మెయిన్ రౌండ్స్లో మీకు సీట్ అయితే డెఫినెట్గా మీ ర్యాంక్ ఉంటే డెఫినెట్గా వస్తుంది. మార్క్స్లో రాలేదు కాబట్టి అందులో రాదు అని లేదు. లేదా మార్క్ సీట్లో 70 ఆప్షన్ వచ్చింది, మరి ఒరిజినల్గా కూడా అదే వస్తుందా అంటే అది కూడా చెప్పలేము. అర్థమవుతుందా? సో ఇది మార్క్ అనమాట. మరి ఇప్పుడు మనం ఎన్ని రౌండ్లకు కలిపి పెట్టుకున్న సీట్లు చాయిస్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ 6 రౌండ్స్ని బేస్ చేసుకుని పెట్టుకోవాలి. నీకు చెప్పాను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం నీకు 5వ రౌండ్లో సీట్ వచ్చింది అనుకుందాం, 5th రౌండ్లో సీట్ వచ్చింది అనుకుందాం నీ పర్టికులర్ ర్యాంక్కి. అప్పుడు నువ్వు 5th రౌండ్లోనే నేను చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలని అనుకోవద్దు. ఒక్కసారి మార్క్ సీట్ అలాట్ అయిందంటే మాత్రం నెక్స్ట్ వచ్చే రిజల్ట్ ఏంటి? రౌండ్ 1 రిజల్టే. రౌండ్ 1 రిజల్ట్ వచ్చి నీకు సీట్ అలాట్ అయినట్టే. ఇక నువ్వు ఎంటర్ అవుతావు, సీట్ వచ్చిన తర్వాత చూసుకుంటావు అంతే. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేస్తావు. అదే అదర్వైజ్ నువ్వు ఇంకా చాయిస్ ఫిల్లింగ్ మార్చుకోవడం, చేంజెస్ చేసుకోవడం, ప్లేస్ మార్చుకోవడం అలాంటిది ఏమీ ఉండదు. అర్థమవుతుందా? సో అన్ని రౌండ్లు బేస్ చేసుకొని మాత్రమే మనం అక్కడ చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చాయిస్ ఫిల్లింగ్ అయిపోతుంది, చాయిస్ లాక్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ చాయిస్ లాక్ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఎన్ని రౌండ్స్ అంటే మొత్తం 6 రౌండ్స్లో జరుగుతుంది. టోటల్ కొన్ని రౌండ్స్ ఏంటంటే టోటల్ రౌండ్స్ 6 రౌండ్స్ ఉంటాయి. 6 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ 1 వస్తుంది. ఎప్పుడు చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది,
అండ్ మాక్ 1 మాక్ 2 అయిపోయింది. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ దేని జరుగుతుంది? రౌండ్ 1 లో సీట్ అలాట్ అవుతుంది. అందరికీ సీట్ వచ్చే ప్రాబిలిటీ ఉన్న అందరికీ కూడా సీట్ అలాట్ అవుతుంది. రౌండ్ బై రౌండ్ చేంజ్ అవుతూనే ఉంటాయి సీట్లు. వద్దనుకున్న వాళ్ళు స్లైడ్ ఫ్లోట్ ఫ్రీజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా మారుతూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ రౌండ్లో కొన్ని ఛాన్సెస్ కలిగి మిగతా వాళ్ళు కూడా సీట్లు వస్తాయి అన్నమాట. అర్థమవుతుంది? సో ఇదన్నమాట. సో ఇప్పుడు సీట్ అలాట్ అయింది. రౌండ్ 1లో సీట్ అలాట్ అయింది. సీట్ అలాట్ అయిన వాళ్ళు ఏం చేయాలి? ఫ్రీజ్ కానీ, ఫ్లోట్ కానీ, స్లైడ్ కానీ, ఈ 3 ఆప్షన్లు ఏదో ఒక ఆప్షన్ పెట్టుకోవాలి. ఈ 3 అంటే ఏంటో కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ క్లియర్గా వేరే వీడియోలో అప్లై చేస్తాను. సీట్ నచ్చినా నచ్చకపోయినా చేయాల్సి ఉంటుంది. సీట్ నచ్చినా నచ్చకపోయినా అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్ నా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వని వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? మీకు వచ్చిన సీటు ఏ రౌండ్ లో వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి. నచ్చినా నచ్చకపోయినా ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇస్తేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. నాకు ఈ రౌండ్ లో వచ్చిన సీట్ నచ్చలేదు, నెక్స్ట్ రౌండ్కి వెళ్తాను, మంచి సీట్ వచ్చిద్దాము, అప్పుడు నేను ఆప్షన్స్ ఇచ్చుకుంటానంటే మీరు ఆ రౌండ్తోనే మిమ్మల్ని డిటైన్ చేస్తుంది, మిమ్మల్ని డిలీట్ చేసేస్తుంది అన్నమాట. మీకు సీట్ వచ్చినప్పుడు నచ్చినా నచ్చకపోయినా ఈ ఆప్షన్స్ ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. ఇచ్చి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. వీటి గురించి ఏం చెప్పాలంటే, నేను ఫ్రీజ్ అంటేనేమో ఈ కంప్లీట్గా ఇక్కడ ఈ కౌన్సిలింగ్ ఈ రౌండ్తో నువ్వు ఆగిపోతున్నావు అని అర్థం. నీకు ఆ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు ఫ్రీజ్ చేసుకుని నీకు వచ్చి కావాల్సినటువంటి కంప్యూటర్ సైన్స్ సీట్ వచ్చేసింది, కావాల్సిన మెకానికల్ వచ్చింది, కావాల్సిన ట్రిపుల్ ఈ వచ్చేసింది, ఇక్కడే ఆగిపోతున్నావు. నువ్వు ఫ్రీజ్ చేసేసుకొని హ్యాపీగా నీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చూపిస్తుంది. ఆ తర్వాత నువ్వు 6 రౌండ్లు అయిపోయేంత వరకు కామ్గా వెయిట్ చేస్తే ఫ్లోట్ ఆప్షన్ పెడితే ఏంటంటే నువ్వు సీట్ యాక్సెప్ట్ చేసావు అండ్ నేను నెక్స్ట్ రౌండ్లో కూడా పార్టిసిపేట్ చేస్తానని. నెక్స్ట్ రౌండ్ ఎలా పార్టిసిపేట్ చేస్తావు? ఫ్లోట్ అంటే నీకు వచ్చినటువంటి పొజిషన్ కంటే పై పొజిషన్లో ఎక్కడైతే ఏ బ్రాంచ్లు అయితే ఉన్నాయో అది ఫ్లోట్ ఆప్షన్కి వర్క్ అవుతుంది అనమాట. అర్థవుతుందా? ఫ్లోట్ ఆప్షన్ అంటే పై బ్రాంచ్లు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 20 ఆప్షన్లో సీట్ వస్తే 1 నుంచి 19 వరకు నెక్స్ట్ రౌండ్లో చెక్ చేస్తుంది. వస్తే 1 నుంచి 19 వరకు అలాట్ చేస్తుంది. రాకపోతే 20th ఆప్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అది ఫ్లోట్. నెక్స్ట్ స్లైడ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే ఏంటి? నీకు ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చేసింది. బట్ ఎన్ఐటి వరంగల్లో సివిల్ కంటే పైన మెకానికల్ ఉంది, ట్రిపుల్ ఈ ఉంది, ఈసీ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఇలా మంచి మంచి బ్రాంచ్లు ఉన్నాయి. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? అదే ఎన్ఐటి వరంగల్ కావాలి నాకు, బట్ నేను స్లైడ్ పెట్టుకున్నా అంటే నువ్వు సీట్ యాక్సెప్ట్ చేసి సేమ్ అదే ఇన్స్టిట్యూట్లో వేరే ఒక బ్రాంచ్ ఇవ్వండి అని చెప్పి, అది కూడా నువ్వు పెట్టుకుని ఉంటేనే, నీకు వచ్చిన బ్రాంచ్ కంటే పైన సేమ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బ్రాంచ్లు ఉంటేనే యూ హ్యావ్ టు ఆప్ట్ స్లైడ్. నీకు వచ్చిన ఆప్షన్స్ కంటే నీ సీట్ వచ్చినటువంటి పొజిషన్ కంటే పై పొజిషన్లో మంచి బ్రాంచ్లు ఉంటేనే ఫ్లోట్. ఫ్రీజ్ అంటే నీకు వచ్చిన ఆప్షన్ సరైనదే, నాకు ఇది చాలు అనుకుంటే ఫ్రీజ్. దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎవరు చేయాలి? సీట్ వచ్చిన వాళ్ళే చేయాలి. అది రౌండ్ 1లో వచ్చినా ఇలానే ప్రాసెస్ ఉంటుంది, రౌండ్ 2లో వేరే వాళ్ళకి వచ్చిన ఇదే ప్రాసెస్ ఉంటుంది, రౌండ్ 3లో ఎలాంటి వాళ్ళకి ఇంత ఉంటుంది, రౌండ్ 4లో ఎవరికి వాళ్ళు ఏ రౌండ్కి ఆ రౌండ్ కొత్తే కదా. అర్థమైందా? ఫస్ట్ రౌండ్ ఎలాంటి నాకు ఫస్ట్ రౌండ్లో ఎలాంటి నాకు స్టార్టింగ్ కాబట్టి నేను ఈ 3 చేయాల్సింది, 3 ఏదో ఒకటి చేయాల్సిందే. నెక్స్ట్ రౌండ్ ఎలాంటి వేరే వాళ్ళకి, వాళ్ళు ఈ 3 చేయాల్సింది, 3 ఏదో ఒకటి. థర్డ్ రౌండ్ ఎలాంటి వేరే వాళ్ళకి చేయాల్సింది. బట్ ఫస్ట్ రౌండ్ నుంచి ఈ ఫ్రీజ్ కానీ, ఫ్లోట్ కానీ, స్లైడ్ కానీ పెట్టుకొని వెళ్తే నెక్స్ట్ రౌండ్లో మారుతుందా లేదా అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. మారితే ఓకే, మారినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని ఫ్రీజ్ చేసుకోవడం చేయాల్సి ఉంటుంది. ఫ్లోట్ పెడితే నెక్స్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయింది. సీట్ అలాట్ అయినప్పుడు నువ్వు ఫ్లోట్లోనే ఉంటావు బై డిఫాల్ట్ ఫ్లోట్లోనే ఉంటావు. ఎందుకంటే ముందు రౌండ్లో ఫ్లోట్ పెట్టావు కాబట్టి ఆ ఫ్లోట్ అలానే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మేము యాక్సెప్ట్ చేయకపోతే ఫ్లోట్ అలానే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నువ్వు ఫ్లోట్ని కాస్త ఫ్రీజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అర్థవుతుందా? సో ఆ విధంగా అనమాట. సో వాటన్నిటి గురించి ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ అవసరం లేదు. అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ వెరీ క్లియర్లీ. ఓకే, సో ఇది అందరూ చేయాల్సిందే. ఆ తర్వాత ఈ ఏదో ఒక ఆప్షన్ పెట్టుకుని అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా చేస్తారో ఓన్లీ ఆన్లైన్లో చేస్తారు. ఏం డాక్యుమెంట్స్ అడిగారు వాళ్ళు పర్టికులర్ డాక్యుమెంట్స్ అడుగుతాడు. ఎన్ఐటి ప్లస్ సిస్టమ్కి ఒక రకమైన డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఐఐటికి ఒక రకమైన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. 90% సేమ్ ఉంటాయి, 1 or none డిఫరెన్స్గా ఉంటాయి. ఆ డాక్యుమెంట్ వెరిఫై చేయించుకోవాలి. ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫై అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి. ప్రతిదానికి ఒక 3 days గ్యాప్ ఉంటుంది. అంటే ప్రతి రౌండ్కి 3 days. రౌండ్ 1 రిజల్ట్ అయిన తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ చేయాలా, డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలా, క్వైరీస్ కంప్లీట్ చేసుకోవాలి. అలా 3 రోజులు టైం ఉంటుంది. ఈ 3 రోజుల లోపల ఈ 3 చేసేయాలన్నమాట. ఫస్ట్ డేనే కంప్లీట్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం. సెకండ్ డే కూడా చేయొచ్చు, థర్డ్ డే కూడా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ డేనే మీరు రెస్పాండ్ అయ్యి ఫస్ట్ డేనే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే సెకండ్ డే తప్పులు చూపిస్తుంది, మెయిల్ వస్తుంది, లేదా అదే డెస్క్టాప్ పైన మీకు చూపిస్తుంది రెడ్ కలర్లో, దాన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు.
లాస్ట్ డే వరకు వెయిట్ చేశారు అనుకోండి, వాళ్ళు ఇచ్చేటువంటి టైము మనం రిజర్వ్ చేసుకునేటువంటి టైం ఉండక మనకి సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైందా? సో వాళ్ళు ఏ డౌట్స్ అడుగుతారో, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ఎలాంటివి డాక్యుమెంట్స్ కావాలని అడుగుతారో, ఎలాంటి క్వైరీస్ అడుగుతారో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, చెప్పలేము. అందుకని పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలి ఉండాలి. మరి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను అనమాట. ఓకేనా? సో ఇలా నీ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? ఇక నీకు ఫస్ట్ రౌండ్లోనే వెరిఫికేషన్ అయిపోయింది, ఫ్రీజ్ పెట్టేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి? కాలేజ్కి వెళ్ళేంత వరకు వెయిట్ చేయాల్సిందే, 6 రౌండ్లు అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సెకండ్ రౌండ్లోకి వెళ్ళావు. సెకండ్ రౌండ్లో ఏం చేస్తావు? మళ్ళీ సెకండ్ రౌండ్లో ఒక స్టూడెంట్కి సీట్ వచ్చింది, అతను కూడా నచ్చిన సీట్ వచ్చింది, ఫ్రీజ్ చేసుకున్నాడు, వెరిఫికేషన్ కూడా అయిపోయింది, అతను కూడా ఏం చేయాలి? కాలేజ్కి వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ కౌన్సిలింగ్లో మీరు ఏం చేయాల్సిన పర్లేదు. ఇక మీకు సీట్ అసలు ఎక్కడ రావట్లేదు, అప్పుడు దాకా మీరు ఏం చేయాలి? రౌండ్ 6 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఇక్కడ మనం చూసాం, మాట్లాడాం కదా, ఫీజులు ఎక్కడ కట్టాలి? ఎక్కడ కట్టాలి ఫీజులు ఎక్కడ కట్టాలంటే ఇక్కడ ఎప్పుడైతే సీట్ రౌండ్లో ఏదో ఒక రౌండ్లో సీట్ అలాట్ అయిందో, సీట్ అలాట్ అయినప్పుడు SAF ఉంటుంది. SAF అంటే సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రకారం 20,000 రూపాయలు ఉంది. మరి ఇయర్ ఎంత వస్తుందో తెలియదు, అవి వచ్చినప్పుడు పర్టికులర్ ఫిగర్స్ అయితే నేను చెప్తాను. ఓకేనా? ఇది సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు. మరి లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎవరికైతే అన్ని రౌండ్లలో కలిపి సీట్లు వచ్చినాయి వాళ్ళందరి దగ్గర ఉంటాయి కదా, ఫ్రీజ్ అయిపోతాయి. లాస్ట్ రౌండ్ అయిపోగానే 6th రౌండ్ అయిపోగానే అందరిది ఫ్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే మీకు వచ్చిన సీట్ మీకు 10 ఉంటుంది. ఉన్న తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు 5 రోజులు టైం ఇస్తారు. పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టమంటారు, PAF అంటారు. PAF ఇది లాస్ట్ రౌండ్ అయిన తర్వాత ఆఫ్టర్ 6th రౌండ్ అనమాట. 6th రౌండ్ అయ్యాక PAF కట్టాలి. ఈ PAF ఎంత కట్టాలి? 40,000 కట్టాలి అండ్ 35,000 కట్టాలి. కొంతమంది కేటగిరీ వైజ్గా ఉన్నాయి అనమాట, అవి సపరేట్గా. అవి కూడా లాస్ట్ ఇయర్ ఫిగర్స్ అనమాట. ఈ ఇయర్ ఎంత వస్తుందో చెప్పలేము, వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ ఫిగర్స్ అండ్ మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జోసా కౌన్సిలింగ్ ప్యాటర్న్. మరి ఈ ప్యాటర్న్లో చాలా మందికి రౌండ్ బై రౌండ్ చాలా డౌట్స్ వస్తాయి. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వరు. ఎవరిని అడిగినా కానీ వాళ్ళకు కూడా తెలియదు. ఎవరో ఒకళ్ళు మెంటర్ అయితే కావాల్సిందే. డెఫినెట్గా మెంటర్షిప్ అనేది నీడ్. అది నా మెంటర్షిప్ కావచ్చు, ఇంకెవరి మెంటర్షిప్ అయినా కావచ్చు. మీకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. బట్ మీరు ఈ 2 years కష్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని లేదా ఇంకా హార్డ్ వర్క్ చేసి తెచ్చుకున్నటువంటి ర్యాంక్కి, మీకు వచ్చిన ర్యాంక్కి పదిలమైనటువంటి సీట్ రావాలి అండ్ పర్ఫెక్ట్ అనాలిసిస్ ప్రకారం వెళ్ళాలి అండ్ ఎక్కడ మిస్టేక్ లేకుండా సీట్ కోల్పోకుండా ఉండాలి అంటే ఈ 1,500 రూపాయల కోసం వెయిట్ చేసుకొని లేదా వేస్ట్ చేసుకొని ఆలోచించుకొని మీరైతే ఖరాబ్ చేసుకోవాల్సి పర్లేదు కెరియర్ని. ఓకేనా? సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. సో మెంటర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. సో మెంటర్షిప్కి సంబంధించి ఒకసారి చూసినట్లయితే 9949080809 మీకు కనిపిస్తుందా? 9949080809 ఇది మొబైల్ నెంబర్. ఇది నా మొబైల్ నెంబరు. ఈ మొబైల్ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి వాట్సాప్ దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్కి పెట్టండి. పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే మీకు నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్ కాదు, వేరే నెంబర్ ఇస్తాను. మీరు నాతో కాంటాక్ట్ అయ్యి ఫోన్లో మాట్లాడడం కోసం నేను ఏమేమి సదుపాయాలు మీకు కల్పిస్తాననేది ఇక్కడైతే మీకు క్లియర్గా తెలియజేశాను అనమాట. ఇది NIT, IIT, IIT, GFTకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలను. కాలేజీ బ్రాంచ్ ప్రియారిటీ, ఏవే బ్రాంచ్లు ముందు పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్ ఎలా ఉండింది, ఆర్డర్ ఏంటి అని చెప్తాను. చాయిస్ ఫిల్లింగ్ స్ట్రాటజీ, ఎలా చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే మీకు సీట్ వచ్చేదానికి ఛాన్స్ ఉందో చెప్తాను. అండ్ రౌండ్ వైజ్ డూస్ అండ్ డోంట్స్, ఫస్ట్ రౌండ్ ఏ రౌండ్లో ఏం చేయాలి, మీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా, అలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను అనమాట. అండ్ డాక్యుమెంట్ ఇష్యూస్, మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు క్వెరీస్ ఇస్తారు కదా, ఆ క్వెరీస్ని ఎలా మనం రిజాల్వ్ చేసుకోవాలనేది అయితే నేను మీకు బై టెలిఫోనిక్ గాను అండ్ మీరు నాకు మెయిల్ చేయడం, స్క్రీన్ షాట్ చేయడం, మీ అందరూ రిజాల్వ్ చేస్తాను. నేను ఇచ్చిన సలహాలు పాటిస్తే డెఫినెట్గా మీకు సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ చేసి వాట్సాప్ గ్రూప్ అప్డేట్స్ ఇస్తాను మీకు వాట్సాప్ ద్వారా. సో అండ్ అలాగే 24/7 మీకు ఫోన్ కాల్ యాక్సెస్ ఇస్తాను. పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను ఫోన్ ద్వారా. మీరు మాట్లాడిన ఫోన్ నేను లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇన్ PDF ఫార్మాట్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని PDF ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాను. అండ్ 24/7 పేరెంట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంటరాక్షన్స్ అంటే మీరు నా దగ్గరకు వచ్చి కలవాల్సిన పని లేదు, బట్ టెలిఫోనిక్ ఇంటరాక్షన్సే. సో అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మీకు కాంటాక్ట్ వచ్చేసి balamarthi1@gmail.com నా మెయిల్ ఐడి. మీరు ఫైల్స్ ఏమైనా పంపించాలంటే ఇక్కడ పంపించవచ్చు. అండ్ నా అకౌంట్ నెంబర్ వచ్చేసి, అకౌంట్ నేమ్ వచ్చేసి ప్రసాద్ బాలమర్తి, లేదా బాలమర్తి ప్రసాద్ అని ఉంటుంది. అండ్ నా మొబైల్ నెంబర్ వచ్చి 9949088091. ఇది మీకు నా యొక్క ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్. మీరు చేయాల్సిన అమౌంట్ ఏంటంటే 1,500 రూపీస్. అండ్ ఇక్కడ వ్యాలిడిటీ వచ్చేసి చూడండి 4 months వ్యాలిడిటీ ఆర్ 5 months కూడా కావచ్చు. మీరు కాలేజ్ వెళ్ళడానికి 5 months కూడా టైం పట్టవచ్చు. ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మొదలేస్తే మీకు అప్ టు ఆగస్ట్ వరకు కూడా టైం ఉంటుంది అనమాట. అప్పటి వరకు నేను మీతో అసోసియేట్ అయ్యి సాగనప్పుడు జరుగుతుంది. ఓకేనా?
సో ఇదనమాట ఈ జోసా గురించి. వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ 2024 బిజినెస్ రూల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అసలు జోసా అంటే ఏంటో తెలియదు కాబట్టి అయితే మీకు ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఎవరైనా రిక్వైర్డ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.